ఎన్నికలు జరపాలని చెప్పేసి, అదేవిధంగా ఎక్కడైతే వివాదంగా ఉన్నటువంటి దాని చోట, అదేవిధంగా ఎక్కడైతే ఎన్నికల్లో అశాంతి నెలకొల్దని చెప్పేసి దాని మీద పోలీసు పగడ్బందీగా ఏర్పాటు చేసి సజావుగా ఎన్నిక నిర్వహించమని చెప్పినటువంటి పరిస్థితిలో 24 గంటలు గడిచినప్పటికీ కూడా ఇంత మటుకి ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ఎన్నికల జరపడంలో విఫలమైన దానికి ఇది సాక్ష్యం చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిన్న హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ని కిడ్నాప్ చేసి ఈరోజు బలవంతంగా ఎన్నికని జరిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దాదాపు 38 కౌన్సిలర్లు ఉంటే 30 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఈరోజు బలవంతంగా హిందూపురం మున్సిపల్ చైర్మన్ టీడీపీ అని చెప్పేసి నియమించడం అంటే ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఫెయిల్ అయిపోయిందంటే ఎందుకంటే సాక్ష్యం ఇంకోటి ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం. మీ సందర్భంగా బాలకృష్ణ అడుగుతా ఉన్నాం, అయ్యా నువ్వు సినిమాలోని డాకు మహారాజువే లేక నిజ జీవితంలో నువ్వు న్యాయబద్ధంగా వ్యవహరించవా, ఒక అరాచకవాదం అనేది ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకొని ఒక పార్టీ సింబల్ మీద ఎన్నికటువంటి కార్పొరేటర్ని, అదేవిధంగా కౌన్సిలర్లని ఈరోజు భయపెట్టి, అదేవిధంగా ప్రలోభాలకు గురి చేసి, లేదంటే దాడులు చేసి ఈరోజు బలవంతంగా టీడీపీకి అనుకూలంగా ఎన్నిక చేయించుకోవటం అంటే ఇది ఒక దారుణమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగానికి సాక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు చెప్పారు, మేము రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అమలు చేయం, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని చెప్పిన దాన్ని తూసా తప్పక సూపర్ 6 అమలు చేయడం ఫెయిల్ అయ్యారేమో, కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి 100% ఈరోజు వాళ్ళు ఈ ఎన్నికలో కూటమి ఏదైతే తెలుగు పార్టీ అక్రమాలకి అవినీతికి దాడులకు పాల్పడినటువంటి సంఘటన ఎన్నికల సాక్ష్యం చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒక బీసీ మహిళ తిరుపతి మేయర్ అయినటువంటి మహిళ మీద దాడి చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. వాళ్ళు మొత్తం కూడా ఎన్నికలు వెళ్తా ఉంటే ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి మీద దాడి చేయడం అంటే ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదన్నది ఎందుకంటే సాక్ష్యం కావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదే క్రమంలో ఎంపీ గురుమూర్తి గారి మీద కూడా దాడి చేయబోయారు. అంటే ఈ రాష్ట్రంలో దళితులన్నా, మహిళలన్నా, అదేవిధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్ కానీ కార్పొరేటర్ అన్నా సరే ఈ తెలుగుదేశం పార్టీ కూటమికి గౌరవం లేదన్న దానికి ఎందుకంటే సాక్ష్యం ఏం కావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు నీకు నిజంగా ప్రజాస్వామ్యం మీద, నీకు నిజంగా ఎన్నికల మీద చిత్తశుద్ధి ఉండే పని అయితే నువ్వు ప్రజాస్వామ్యబద్ధ ఎన్నికలు జరపడంలో నువ్వు ఫెయిల్ అయిపోయావు. నీకు తెలుసు, నువ్వు వాది నుంచి కూడా ఎక్కడ కూడా సక్రమంగా నువ్వు నిజాయితీగా ఎలక్షన్ చేయలేదు. ప్రతి సందర్భంలో కూడా ఏదో పార్టీతో పొత్తు పెట్టుకొని ఏదో పార్టీ మద్దతు తీసుకుని నువ్వు అధికారంలోకి వచ్చావు తప్ప ఏ రోజు కూడా నువ్వు సొంతంగా గెలిచినటువంటి దాఖలాలు లేవు. కనుకనే ఈ రోజు జరుగుతున్న ఎన్నికలే దానికి సాక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నావు. నువ్వు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటావు, 4 సార్లు ముఖ్యమంత్రి అంటావు. మరి నీ శత్రుది ఏమైపోయింది అంటే ఈరోజు నీ యొక్క ఏదైతే కుట్రలు కుయుక్తులు నీ జీవితంలో వచ్చినటువంటి పరిపాటికి వచ్చినటువంటి ఈ సాంప్రదాయాన్ని ఈ రోజు వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో కూడా నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న దానికి ఇంతకంటే సాక్ష్యం లేదని చెప్పి సాక్ష్యం ఇంకేం కావాలని చెప్పి అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన విధాలైనా కూడా ఏదో సాయుధగా కక్కును కూటి కాసిపడ్డట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాలెట్ ఏదైతే సింబల్ మీద గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచినటువంటి వాళ్ళని లాక్కెళ్ళటం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వాళ్ళని నువ్వు ప్రలోభాలకి, అదేవిధంగా నువ్వు అదే దాడులు చేయటమే కాకుండా భయపెట్టకుండా వాళ్ళ ఆస్తుల మీద నువ్వు దాడులు చేస్తూ వాళ్ళని భయపెట్టి నీ కాలకడ తెచ్చుకున్నావంటే నీకు ప్రజాస్వామ్యం పట్ల, అదేవిధంగా రాజకీయ వ్యవస్థ పట్ల, ఎన్నికల పట్ల నీకున్న చిత్తశుద్ధి ఏర్పడదని ఈరోజు అర్థమవుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు యొక్క మోసాన్ని, చంద్రబాబు యొక్క దౌర్జన్యాన్ని, చంద్రబాబు నాయుడు యొక్క అరాజకత్వాన్ని ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది. 8 ఏళ్లలోనే మీ కూటమి గట్టెక్కలేని పరిస్థితి క్రమంలో ఈ రోజు అయితే సూపర్ 6 చేయలేకపోయి ప్రజలకైతే హామీలు ఇచ్చావో హామీలు ఇచ్చేటువంటి దాన్ని అమలు చేయడంలో ఫెయిల్ అయిపోయి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా నువ్వు ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఈరోజు స్థానిక సంస్థలైనటువంటి అయితే నగరపాలక సంస్థలు కావచ్చు, మున్సిపాలిటీ సంస్థలు కావచ్చు, వీటిలో నీకు బలం లేకపోయినా కూడా నువ్వు బలం పుంజుకునేటట్టుగా ఏదో ఆపుని బలుపులాగా చూసేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినట్టు వాళ్ళని లాక్కోవటం నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్నావా లేదంటే ఒక అరాజకత్వానికి తావిస్తున్నావు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు. చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఇప్పటికైనా ఆలోచించి, వయసు మళ్ళింది, పెద్దరికం వచ్చింది, 4 సార్లు ముఖ్యమంత్రి, ఇప్పుడే నిజాయితీగా